నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండెపోటు రెండోసారి వద్దు, సార్కోమా ప్రాణాంతకమా, కొంప ముంచే కొవ్వు ఉప్పెన, పొట్ట ఆరోగ్యానికి యోగా, ఇంకా హెల్త్ టిప్. ఒకసారి గుండెపోటు వస్తేనే కష్టం, అలాంటిది మరోసారి వస్తే ప్రతి 5 మందిలో ఒకరికి 5 ఏళ్ల కాలంలో రెండోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. గుండెపోటుతో గుండె లయ తప్పడం, హఠాత్తుగా గుండె స్తంభించడం వంటి ప్రాణాపాయ ముప్పులు కూడా పొంచి ఉంటాయి. మరి రెండోసారి గుండెపోటు రాకుండా నివారించుకోవటం ఎలా? ఇందుకు జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయి. రెండోసారి గుండెపోటు ముప్పును తప్పించే జీవనశైలి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ శబ్దం ప్రాణనాదం, మనిషి జీవనాదం, నిరంతరం ధ్వనించే హృదయనాదం, శరీరంలో కణకణానికి జీవాన్నందించే జీవన మంత్రం. ఈ ధ్వనిలో అపస్వరాలు పలికితే, జవజీవాల కండరం క్షీణిస్తే గుండె విలవిల్లాడుతుంది. పిడికెడు హృదయంలో గుండెపోటు రూపంలో పెను తుఫాను మొదలవుతుంది. ఈ తుఫాన్ క్షేమంగా తీరం దాటాలంటే మన చిన్ని గుండెకు సత్వర వైద్యం అందాలి. అవసరమైతే ఛాతీని తెరిచి గుండెకు చిన్న మరమ్మతులు కూడా చేయాల్సి వస్తుంది. ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డాక మన జీవనశైలి మునుపటిలా ఉండదన్నది వాస్తవం. తినే తిండి, తాగే నీరు, వ్యాయామం, మందులు, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటిసారి గుండెపోటు నుంచి బయటపడ్డప్పటికీ రెండోసారి గుండెపోటు కూడా ఇవాళ చాలామందికి పొంచి ఉంటోందని, ప్రతి 5గురిలో ఒకరికి రెండోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత 10 మందిలో ఒకళ్ళకి 100 రోజుల లోపల మళ్ళీ రెండో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే, ఎక్కడైతే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయో అక్కడ చిట్లినప్పుడు అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఈ రక్తనాళం లోపల మొత్తం నిడివిలో కూడా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి వేరే చోట కూడా ఉండొచ్చు. అవి కొంచెం కొంచెంగా ఉండొచ్చు. అక్కడ మళ్ళీ రెండోసారి చిట్లినప్పుడు రెండవ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసేటువంటి కారణము. అయితే దీనికి కారణాలు అనేకంగా ఉండొచ్చు. ఒకటేంటంటే, ముందు గుండెపోటు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏవైతే మందులు చెప్తామో ఆ మందులను వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం, ముఖ్యంగా ఈ రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఇచ్చేటువంటి మందులు, ఉదాహరణకి యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటారు, యాస్ప్రిన్ కానీ, లేకపోతే క్లోపిడోగ్రిల్, ప్రాసుగ్రిల్ అని, టైకాగ్రిలార్ అని, ఇట్లాంటి మాత్రలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా వేసుకోవాలన్నమాట. అవి వాళ్ళు వాడటం తప్పినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. గుండెపోటు నుంచి బయటపడిన తర్వాత బద్ధకంతో కూడిన జీవనశైలిని పాటించిన వారికి రెండోసారి సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు కొలంబియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. అయితే కంటి నిండా నిద్రపోవటంతో పాటు రోజుకు కేవలం అరగంట సేపు నడిచినా ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో గుండెపోటు నుంచి బయటపడ్డ 600 మందిలో శారీరక శ్రమ తీరుతెన్నులను పరిశీలించారు. శరీరం శ్రమకు గురవుతుందనే భయంతో చాలామంది వ్యాయామం చేయటం లేదని, రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారని గుర్తించారు. రోజులో 13 గంటలు అంతకన్నా ఎక్కువసేపు బద్ధకంతో గడిపే వారికి ఏడాదిలోపే మరోసారి గుండెపోటు లేదా దీంతో ముడిపడిన సమస్యల ముప్పు 2 రెట్లు అధికంగా ఉంటున్నట్లు బయటపడింది. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం మరింత హాని కలిగిస్తోంది. రోజుకు అరగంట సేపు వ్యాయామం చేసినా కూడా ఎక్కువసేపు కూర్చుంటే గుండెకు చేటు చేస్తుండటం గమనార్హం. అందుకే యథావిధిగా వ్యాయామం చేయడంతో పాటు రోజంతా చురుకుగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ హార్ట్ అటాక్ అనేది సిమ్టమ్స్ ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం వచ్చినా కూడా సేమే ఉంటాయి. సో సిమ్టమ్స్ అనేవి దానికి దీనికి సమానమే. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, కొన్నిసార్లు సెకండ్ అటాక్ లోపల ఏ సిమ్టమ్స్ లేకుండా సడన్ కార్డియాక్ డెత్ ఉంటుంది. అందులో వాళ్ళు కూర్చొని మాట్లాడి పడిపోతుంటారు. మనం అప్పుడప్పుడు వింటుంటాం, భోంచేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, కళ్ళు తెలేసి పడిపోయాడు అని అంటారు. అప్పుడు ఇంకా మనం చికిత్సా విధానం ఇమ్మీడియట్గా సిపిఆర్ అందుబాటులో ఉంటేనే ప్రాణం నిలుస్తుంది, లేకపోతే ఇంకా మనం ఏం చేయలేము. అందుకనే ఈ రెండో అటాక్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏ సిమ్టమ్స్ లేకుండానే ఉంటాయి. అందువల్ల ఏంటంటే సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న వాటిలో ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది చాలా మటుకు తగ్గించాలి. అందులో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్.
ఎల్డిఎల్ అనేది 55 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కన్నా తక్కువ ఉంటే రెండవసారి అటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాకుండా డయాబెటీస్ కంట్రోల్ కూడా HbA1c అని 3 నెలలకు ఒకసారి యావరేజ్ ఉంటుంది, అది కంపల్సరీగా మనం చూసుకోవాలి. షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. పలు జీవనశైలి సమస్యల మాదిరిగానే గుండె జబ్బు కూడా క్రమంగా ముదురుతూ వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోయేంత పెద్ద పూడికలు ఏర్పడటానికి 10 నుంచి 20 ఏళ్లు పట్టొచ్చు. కొందరికి ఇంతకన్నా ఎక్కువ కాలమే పట్టొచ్చు. దీని తొలి లక్షణాలు కొందరిలో 20లోనే కనిపించవచ్చు గానీ స్పష్టంగా లేకపోవటం వల్ల చాలామంది విస్మరిస్తూ ఉంటారు. ఆరంభంలో సాధారణ ఆరోగ్య పరీక్షల్లోనూ బయటపడకపోవచ్చు. అయినా గాని శరీరం స్వల్పంగా హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నడుస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం, బరువులు ఎత్తేటప్పుడో బలమైన పనులు చేస్తున్నప్పుడో ఛాతీలో ఇబ్బందిగా అనిపించటం వంటివి ఏదో సమస్య ఉందనటానికి సంకేతాలే. ఇంత స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. నిస్సత్తువ, శ్రమ చేస్తున్నప్పుడు ఎడమ చేతిలో సూదులు పొడుస్తున్నట్లు అనిపించటం, కారణం లేకుండా ఎక్కువ చెమటలు పట్టటం, మెడ చుట్టూ బిగుతుగా లేదా నొప్పిగా అనిపించటం, పనులు చేసేటప్పుడు తల తేలిపోవటం, సొమ్మసిల్లటం, విశ్రాంతి తీసుకున్నప్పుడు ఛాతీలో అసౌకర్యం తగ్గి హాయిగా అనిపించటం, ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది అనే విషయం ప్రధానంగా అందరూ తెలుసుకోవాలి. సో దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. దానిలో ఏంటంటే చాలామందికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైనా కూడా లోపల బ్లాకేజెస్ డెవలప్ అయినా కూడా అవి ఒక 70% దాటిన తర్వాతనే ఏదైనా సిమ్టమ్స్ రావచ్చు మామూలుగా అయినప్పుడు. కానీ అటాక్ వచ్చినప్పుడు మాత్రం అది 70% పోక ముందే కూడా అది లోపల చిట్లడం వల్ల 50%, 30%, 40%లో కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఎవరైనా సడన్ కార్డియాక్ డెత్కి గురైనప్పుడు వాళ్ళకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టెస్ట్ సింపుల్ టెస్ట్, అది అవుట్ పేషెంట్లో అవుతుంది. అది చేయడం వల్ల రక్తనాళాలలో ఎక్కడైనా బ్లాక్స్ డెవలప్ అవుతున్నాయా అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. అట్లాగే భోజన విషయంలో కూడా చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. హై కొలెస్ట్రాల్ డైట్ లేకుండా ఉండటము, తర్వాత మనం ఇండియన్స్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో హై కార్బోహైడ్రేటెడ్, దీనివల్ల కూడా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, డయాబెటీస్ త్వరగా రావడం జరుగుతుంది. అందువల్ల కార్బోహైడ్రేట్ కొంత మోతాదు తీసుకొని ప్రోటీన్ పెంచడము, ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవడం, ఆహారంలో ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే వ్యాయామం కంపల్సరీ. జనరల్గా ఏంటంటే సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, లేకపోతే జాగింగ్, ఒకవేళ వీలుంటే స్విమ్మింగ్, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ గుండెకి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. మొదటిసారి గుండెపోటు వచ్చి కోలుకున్నప్పటి నుంచి చురుకైన జీవనశైలిని ఆచరించే వారికి రెండోసారి గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుంది. నిత్యం కాసేపు వ్యాయామం చేయటం, ఆహారంలో కొవ్వు పదార్థాలని తక్కువగా తీసుకోవటం, శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవటం, ఇవన్నీ గుండెపోటు ముప్పును తప్పించేవే. ఇక ఇప్పటికే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఛాతీలో నొప్పి, చేయి లాగటం, దవడలో నొప్పి వంటి సంకేతాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ఈ జాగ్రత్తలు గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. రెండోసారి గుండెపోటు ముప్పును చాలా వరకు నివారిస్తాయి. మన ఒంట్లోని అవయవాలకు క్యాన్సర్ సోకడం మనకు తెలుసు. అయితే అవయవాల్లోనే కాదు, కండర కణజాలం, లిగమెంట్లు, టెండాన్లు, రక్తనాళాలు, ఇలా వేటిలోనైనా క్యాన్సర్ కణుతులు పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది. అవయవాల్లో కాకుండా ఇలా కండర కణజాలంలో కనిపించే క్యాన్సర్లను సార్కోమా అని పిలుస్తారు. ఈ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా కాళ్ళు, చేతులు, పొత్తి కడుపు భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. సార్కోమా క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్కోమా అనేది మనం మనుషులో కనిపించే క్యాన్సర్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే చాలా అరుదుగా చూస్తామండి. కేవలం 1% క్యాన్సర్ల మటుకే సార్కోమాలు. అదే చిన్న వయసు వాళ్ళలో, చిన్నపిల్లల్లో మటుకు దాదాపు వాళ్ళు కనిపించే క్యాన్సర్లో 10% వరకు సార్కోమాలు చూడొచ్చు. సార్కోమా అంటే మనిషి శరీరంలో మీసోడర్మ్ నుండి వచ్చిన మీసెంకైమల్ టిష్యూస్ ఉంటాయండి. మనం అర్థం అవ్వాలంటే కండరాలకు కానీ, ఆ కండరాలు మనకి కాళ్ళు చేతుల మీద కానీ, కడుపులో ఉన్న కండరాల్లో కానీ, ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఆ కండరాల నుండి వచ్చే మనకి కణుతులు కానీ మనం సార్కోమాలు అంటాము. అలాగే కనెక్టివ్ టిష్యూ అంటారు. కండరాలకి ఎముకలకి మధ్యలో ఉన్న టిష్యూని కూడా మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. దాని నుండి కూడా వచ్చే ట్యూమర్స్ని మనం సార్కోమాస్ అంటాం. ఇలాగే వీటిని కూడా మనం విభజించుకున్నట్లయితే కనుక సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటామండి. అదేంటంటే ఈ కండరాల నుండి వచ్చేది సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్. అవి దాదాపు 80% సార్కోమాలు ఉంటాయి. 20% మటుకు బోన్ సార్కోమాస్. ఎముకల నుండి వచ్చే సార్కోమాస్ని కూడా మనం బోన్ సార్కోమాస్ అనుకుంటాం.
అతి కామన్గా మనకి చూసే ఏంటంటే ఆస్టియోసార్కోమా, ఈవింగ్ సార్కోమా. ఎప్పుడైనా సార్కోమాని మనం గుర్తించినట్లయితే కనుక మనం ఏ స్టేజ్ అనేది ముందు చూసుకుంటా ఉండి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేసుకున్న తర్వాత అది పరిమితంగా ఉన్నట్లయితే కనుక ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకుందామండి, ఎందుకంటే శరీరంలో ఎక్కడైనా సార్కోమా రావచ్చు కాబట్టి. ఎక్స్ట్రెమిటీ సార్కోమా అంటే ఒక థై రీజియన్, అంటే తొడ రీజియన్లో మనకి ఒక సార్కోమా వచ్చింది అనుకోండి, అప్పుడు ముందుగా మనం స్కానింగ్ చేసుకుని అది ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నట్టు చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఆపరేషన్ చేసి దాన్ని మనం తీసేయగలిగితే కనుక మనం ముందుగా ఆపరేషన్కి వెళ్తాము. దాని తర్వాత మనం మందులు ఇచ్చుకొని ఇంకా రాకుండా, తిరిగి రాకుండా మనం దాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కడుపులో గడ్డ వస్తుందండి సార్కోమా, రెట్రోపెరిటోనియల్ ఇందాక చెప్పుకున్నట్టు. అలాంటప్పుడు ఏంటంటే కనుక ముందుగా ఆపరేషన్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ముందుగా కీమోథెరపీ మందులు ఇచ్చి దాని యొక్క సైజును మనం తగ్గించుకొని దాని తర్వాత ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సార్కోమాల వైద్యానికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలి. దాంతోపాటు కీమోథెరపీ మందులు మనం ఇచ్చుకున్నట్లయితే కనుక తిరిగి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో రేడియేషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం. లావుగా ఉన్నా ఒంట్లో జబ్బులేమీ లేవు కాబట్టి పర్లేదని అనుకుంటారు మనలో చాలా మంది. చూడటానికి సన్నగానే ఉన్నా నడుము చుట్టూ కొవ్వుతో ఉంటారు మరికొందరు. నిజానికి ఇవి 2 ఉదాసీనంగా ఉండాల్సిన విషయాలు కావని చెబుతారు డాక్టర్లు. లావుగా సన్నగా ఉండటం కాదు, శరీరములో కొవ్వు మోతాదు ఎంత ఉందనేది ప్రధానమైన అంశం. ఒంట్లో మోతాదుకు మించి ఉన్న అధిక కొవ్వు ఉన్నట్టుండి ఉప్పెను సృష్టిస్తుంది. ఈ విషయంపై ప్రఖ్యాత లాన్సెట్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన అధ్యయన పత్రం సరికొత్త వివరాలను వెలుగులోకి తెచ్చింది. మరి ఈ కొవ్వు ఉప్పెనకు అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయం ఇది జబ్బులకు రాచబాట. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తిని తెలిపే బాడీ మాస్ ఇండెక్స్ BMI సూచి 25 పైన ఉన్నప్పుడు స్థూలకాయంగా పరిగణిస్తారు. అయితే 25 కంటే తక్కువ BMI ఉన్నప్పటికీ ఒంట్లో కొవ్వు నిల్వల మోతాదు ఎక్కువగా ఉండటం ప్రమాదకరమేనని ప్రఖ్యాత లాన్సెట్ కమిషన్ పేర్కొంటోంది. స్థూలకాయం గురించి ఇప్పటి వరకు ఉన్న అవగాహనను మార్చేలా ది లాన్సెట్ కమిషన్ సరికొత్త శాస్త్రీయ నిర్వచనాన్ని, చికిత్సా విధానాలను ప్రతిపాదించింది. ఒబెసిటీని ప్రీ క్లినికల్, క్లినికల్ ఒబెసిటీలుగా విభజించింది. ప్రీ క్లినికల్ ఒబెసిటీలో BMI 23 కంటే ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అవయవాల మధ్య కొవ్వు ఎక్కువగా ఉంటుంది, కానీ అనారోగ్య లక్షణాలు, సంకేతాలేవి ఉండవు. అయితే వీరికి భవిష్యత్తులో జీవనశైలి రుగ్మతలతో పాటు గుండెపోటు, పక్షవాతం ముప్పు అధికంగా ఉంటుంది. క్లినికల్ ఒబెసిటీలో BMI 23 కంటే ఎక్కువగా ఉంటుంది. బాడీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, మధుమేహం, గురక, శ్వాస ఇబ్బందులు, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందుల్లో కొన్ని గాని అన్నీ గాని ఉంటాయి. శరీరంలో అవయవాల పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కేవలం BMIపై ఆధారపడకుండా శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందనేది పరీక్షించుకోవటం చాలా ముఖ్యం. ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్లు చేస్తున్నప్పుడు BMIతో పాటు శరీరంలో కొవ్వును, మెటబాలిక్ రేటును కూడా లెక్కించాలని లాన్సెట్ పరిశోధన స్పష్టం చేస్తోంది. ఇక బాడీ కంపోజిషన్ అనాలిసిస్ పరీక్షతో శరీరంలో కండరాలు, కొవ్వు, ఎముకలు, నీటి నిష్పత్తులు తెలుస్తాయి. ఈ పరీక్షతో జీవక్రియ ఎలాగుందనేది అర్థమవుతుంది. కండరాల మోతాదు ఎక్కువగా ఉంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటే BMR అధికంగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండే BMR తక్కువగా ఉంటుంది. జీవక్రియలు సరిగా లేనప్పుడు ఎక్కువ క్యాలరీలను తీసుకుంటే అవి కాస్త కొవ్వుగా మారిపోయి ఊబకాయానికి దారితీస్తాయి. మనలో చాలామంది రోజులో 1 గంట నడిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ జీవక్రియలు మెరుగవటానికి, కండరాల వృద్ధికి కొన్ని బరువులెత్తే వ్యాయామాల్ని తప్పనిసరిగా చేయాల్సిందే. బరువు నియంత్రణలో ఉండటానికి ఆహారంలో క్యాలరీల నియంత్రణ చాలా ముఖ్యం. ప్రోటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. కొవ్వు మోతాదు మధ్యస్థంగా ఉండాలి. ప్రీ క్లినికల్ ఒబెసిటీ ఉన్నవారు ముందస్తు ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి. శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటంపై దృష్టి పెట్టాలి. క్లినికల్ ఒబెసిటీ ఉన్నవారు హై బీపీ, షుగర్లను నియంత్రించుకోవాలి. తద్వారా అవయవాల పనితీరును మెరుగుపరుచుకుని తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మన పొట్ట బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఆకలి, అరుగుదల బాగున్నంత వరకు మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు.
ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవాళ మనలో చాలామంది పొట్టను చేతిలో పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, పేగుపూత ఇలా పొట్టలో సమస్యలకు అంతే ఉండటం లేదు. అయితే ఇలాంటప్పుడు నిత్యము కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సాధన చేయటం ద్వారా పొట్ట ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చంటారు నిపుణులు. పొట్టను ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో యోగ సాధన ద్వారా జీర్ణాశయం ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. జీర్ణాశయం ఆరోగ్యం అంటే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని సమయానుకూలంగా జీర్ణం చేసి ఆ యొక్క శక్తిని శరీర భాగాలకు అందజేస్తూ మరలా జీర్ణక్రియ చక్కగా జరగడం ద్వారా వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ మనకు బయటికి పంపించేయడం ద్వారా మల విసర్జన ద్వారా జీర్ణాశయం పూర్తిగా పనిచేసినట్టు. ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. జీవన పర్యంతం ఈ యొక్క జీర్ణాశయం, ఈ యంత్రం కొన్ని టన్నుల ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే విరుద్ధ ఆహారం తీసుకోవడం ద్వారా డైజెషన్ సిస్టమ్ మొత్తం దెబ్బతినిపోయి అతి చిన్న వయసులోనే అనేక రకమైనటువంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ఇంకా కొన్ని ప్రక్రియలు కూడా ఉన్నాయి. లైక్ ఏ స్టమక్ క్లీనింగ్ ప్రాసెస్, శంకు ప్రక్షాళన కార్యక్రమాలు, ఇట్లా వివిధమైనటువంటి ప్రాసెస్లతో మన యొక్క డైజెషన్ సిస్టమ్ను పూర్తిగా ప్యూరిఫికేషన్ చేసేయచ్చు, శుద్ధి చేయవచ్చు. మరి ఈ జీర్ణాశయ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల్లో వజ్రాసనం, పవనముక్తాసనం మరియు సూర్యముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వజ్రాసనాన్ని చేయడానికి ముందుగా దండాసనానికి రావాలి. మీ యొక్క రైట్ లెగ్ని, లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ హిప్ కిందకి. తర్వాత మీ యొక్క రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఉంచాలి. కాలి బొటనవేలు రెండు జతలో ఉండాలి. పాదాలు రెండు వి షేప్లో ఉండాలి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మీ రెండు చేతులు తొడలపైన బోర్లించేవి ఈ విధంగా ఉంచి కళ్ళు మూసుకొని శ్వాసను నిదానంగా ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ప్రశాంతాసనానికి రావాలి. నిదానంగా శవాసన భంగిమలోకి వచ్చి పడుకోవాలి. పవనముక్త ఆసనం. రెండు కాళ్ళను రేజ్ చేయాలి. పూర్తిగా రెండు కాళ్ళను రేజ్ చేసి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి రెండు చేతులతో మోకాళ్ళ దగ్గర పట్టుకొని ఎంత వీలైతే అది రెండు మోకాల్ని పొట్టపైన ఆనించి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ హెడ్ రేజ్ చేయాలి. హెడ్ రేజ్ చేసి ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి రెండు చేతులు రిలీజ్ చేసి రెండు కాళ్ళని రిలీజ్ చేయాలి. యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు నిదానంగా ఎడం ప్రక్క తిరిగి ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసనంలో కూర్చొని రెండు అరిచేతులు మోకాళ్ళపైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. సూర్యముద్ర. ఉంగరపు వేలు వెనక భాగాన బొటన వేలు ఆనించి ఉంచాలి.
చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని నిదానంగా ప్రాణాయామ శ్వాసక్రియ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. నిదానంగా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి. చూశారు కదండి, ఈ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్న వెంటనే ఈ వజ్రాసనాన్ని 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు సాధన చేయండి. అలాగే ఇంకొద్దిగా సమయం తర్వాత పవనముక్త ఆసనం, ఇవి కూడా ప్రొద్దున్న సాయంత్రం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది జీర్ణాశయం మీద ఈ ఆసనాలు ప్రభావం కలుగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా సూర్యముద్ర జఠరాగ్ని శక్తిని బాగా పెంచి తొందరగా జీర్ణ అయ్యే విధంగా ఈ ఆసనాలు, ముద్రలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు పొడపత్రి, నేరేడు, వేప, ఉసిరి చూర్ణాల్ని సమభాగాలుగా తీసుకుని నిత్యం పావు టీ స్పూన్ చెప్పున తీసుకుంటే మంచిది. రక్తంలో గ్లూకోజు స్థిరంగా, చక్కగా అదుపులో ఉంటుంది.